ఏపీ కాంగ్రెస్ బాధ్యతలను షర్మిలకు అప్పగించింది. కాంగ్రెస్ తక్షణమే ఆదేశాలు అమల్లోకి వస్తాయని చెప్పింది. తనకు అప్పగించిన బాధ్యతను 100% నెరవేర్చుతానని చెప్పింది షర్మిల. పార్టీ పూర్వ వైభవం కోసం పనిచేస్తానని చెప్పింది. తనపై నమ్మకం ఉంచిన ఖర్గే, సోనియా, రాహుల్కు ధన్యవాదాలు తెలిపారు షర్మిల. ఇటు షర్మిలకు అధ్యక్ష బాధ్యతలపై వైఎస్ఆర్సీపీ స్పందించింది. తమ పార్టీకి వచ్చే నష్టమేమీ లేదని ప్రకటించింది. ఏపీ కాంగ్రెస్ లో కీలక పరిణామం చోటు చేసుకుంది. వైఎస్ షర్మిలను రాష్ట్ర చీఫ్ గా నియమిస్తూ కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. తక్షణమే ఆదేశాలు అమల్లోకి వస్తాయని కేసీ వేణుగోపాల్ ప్రకటన విడుదల చేశారు. మరో 2 నెలల్లో ఏపీ అసెంబ్లీ ఎన్నికలతో పాటు పార్లమెంటు ఎన్నికలు జరగనున్నాయి. నిన్ననే గిడుగు రుద్రరాజు పీసీసీ పదవికి రాజీనామా చేశారు. ఆయన ప్లేస్లో షర్మిలకు బాధ్యతలు అప్పగించారు. గిడుగు రుద్రరాజును సిడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితులుగా గౌరవించింది. విభజన తర్వాత ఏపీలో చెల్లాచెదురైన కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చేలా అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 4న వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్ లో విలీనం చేశారు షర్మిల. అదే రోజు రాహుల్, ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. షర్మిలకు ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు అప్పగిస్తారని జోరుగా ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో ఇవాళ షర్మిలను ఏపీ కాంగ్రెస్ చీఫ్ గా నియమిస్తూ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. పీసీసీ చీఫ్ నియామకం తర్వాత షర్మిల ట్విట్టర్ వేదికగా స్పందించారు. తనకు అధ్యక్ష పదవి బాధ్యతలు అప్పగించినందుకు సోనియా, రాహుల్, ఖర్గేకు ధన్యవాదాలు తెలిపారు. పూర్తి నిబద్ధతతో, చిత్తశుద్ధితో ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీని పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు పునర్నిర్మించడానికి నమ్మకంగా పనిచేస్తానని హామీ ఇచ్చారు. ప్రతి కాంగ్రెస్ సైనికుడితో కలిసి పనిచేయడానికి తాను ఎదురు చూస్తున్నానని, మద్దతు కూడా కోరుతున్నట్టు చెప్పారు. గిడుగు రుద్రరాజు సహా రాష్ట్రంలోని పార్టీ నాయకుల అనుభవాలు, నైపుణ్యాలతో నిర్దేశిత లక్ష్యాలను చేరుకోవాలనుకుంటున్నానని ట్వీట్ చేశారు. కాంగ్రెస్ చీఫ్ గా షర్మిలను నియమించినంత మాత్రాన ఆ ప్రభావం వైఎస్ఆర్సీపీపై పడదన్నారు ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్. ఎందరో ముఖ్యమంత్రుల తమ్ముళ్లు, చెల్లెలు రాజకీయాల్లోకి వచ్చారని, కానీ ఎవరు ముఖ్యమంత్రులు కాలేదన్నారు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన కాంగ్రెస్ కు ప్రజలెవరు ఓటు వేయరన్నారు అమర్నాథ్. ఏముంది, కాంగ్రెస్ పార్టీ పాత పార్టీకి కొత్త ప్రెసిడెంట్ అంతే కదా. పాత పార్టీ అది, లేని పార్టీ, రాష్ట్రంలో లేని పార్టీకి ఎవరు ప్రెసిడెంట్ అయితే మాకేంటి? వాళ్ళ రాష్ట్రంలో పార్టీ ఉందా చెప్పండి. నాకు తెలిసి మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో 0.4% ఎంత వచ్చింది ఆ పార్టీకి. నోటా కంటే తక్కువ వచ్చింది. అటువంటి లేని పార్టీకి ప్రెసిడెంట్ ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అన్నదమ్ములు ఉన్నారు, చాలా మందికి ఉన్నారు. మోడీ గారికి ఉండుంటారు నాకు తెలిసి. అందరికి ఉన్న వాళ్ళు అందరూ ప్రధానమంత్రులను, లేకపోతే అందరూ రాష్ట్రపతులు అయిపోతారు కదా. మరి అలాగైతే షర్మిలకు ఏపీ బాధ్యతలు అప్పగించడంపై తెలంగాణ కాంగ్రెస్ నేతలు హర్షం వ్యక్తం చేశారు. రాజశేఖర రెడ్డి ఆశయాలను షర్మిల ముందుకు తీసుకువెళ్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీని ప్రధాని చేయాలనే వైఎస్ కళ అని, ఆ కళ సాకారం కోసం షర్మిల ఏపీలో పనిచేస్తారన్నారు నేతలు.